హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా హాస్పిటల్లో మరో అరుదైన ప్రపంచ స్థాయి ఘనతను సాధించింది. నిజామాబాద్ కు చెందిన 17 సంవత్సరాల మణికంఠ అనే బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతుండేవాడు. ఇతనికి ఫుడ్ పైపు మరియు లిండ్ పైపు కలిసిపోయి ఉన్నాయి. దీంతో తిన్న ఆహారం నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుండేది. ఈ కారణంగా నిమోనియా, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాడు. దీనిపై పలు ఆసుపత్రులకు వెళ్లినా జబ్బు నయం కాకపోవడంతో చివరకు మమతా హాస్పిటల్ కు వచ్చారు. ఇక్కడ వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు చేసి విజయం సాధించారు. ఈ కేసు వివరాలను ఆసుపత్రి ఎండి పువ్వాడ నయన్ రాజు మీడియాతో మాట్లాడుతూ మణికంఠకు నిర్వహించిన ఆపరేషన్ ప్రపంచంలోనే గతంలో 2-3 చోట్ల మాత్రమే జరిగిందని అన్నారు. 4వ వంతు ఖర్చుతోనే ఆపరేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ అనంతరం విద్యార్థి పరీక్షలు కూడా పూర్తి చేయడం విశేషం. ఖర్చు అనేది ఒక సగటు సామాన్యుడి పైన పడే ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఇలాంటి ఒక సర్జరీకి దాదాపుగా 5 నుంచి మనకి ఈ సర్జరీకి కానివ్వండి, సర్జరీ ఛార్జెస్కి కానివ్వండి, సర్జన్ కన్సల్టేషన్ కానివ్వండి, అనెస్థెటిక్ కన్సల్టేషన్ కానీ. ఎందుకంటే ఈ కేసు ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అంటే ఇది ఒక డిపార్ట్మెంటు, ఒక సర్జను చేసిన పని కాదు. ఒక పీడియాట్రిక్ సర్జన్ కానివ్వండి, ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ కానివ్వండి, ఒక అనెస్థెటిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంతమంది ఒక టీం కలిసి చేసినారు. సో ఇంతమంది కలిసి ఒక కేసుని తీసుకున్నప్పుడు సహజంగా దానిలో ఖర్చు అనేది కొంచెం ఉంటుంది. దాదాపుగా 5 నుంచి 7 లక్షల దాకా ఖర్చు అయ్యే దీన్ని మా మమతా హాస్పిటల్లో కేవలం 1,75,000కి మేము చేయగలిగాము దీన్ని. ఎందుకనంటే ఈ కేసులో పనిచేసిన డాక్టర్లు కానీ, కన్సల్టెంట్లు కానీ, సర్జన్స్ కానీ ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు ఆశించలేదు, ఎటువంటి ఇతరత్ర ఫీజులు కూడా తీసుకోరు. ఈ మమతా హాస్పిటల్ మొత్తంలోనే ఎక్కడా కూడా ఇలాంటి ఫీజులు, ఇలాంటి కన్సల్టేషన్లు ఇలాంటివేమీ మేము ఛార్జ్ చేయము పేషెంట్స్కి. కాబట్టి కేవలం మా ఒకే ఒక మోటివ్, మా ఒకే ఒక గోల్, మాకు ఎప్పటి నుంచో మా తాతగారి దగ్గర నుంచి మాకు వచ్చేది ఒకటే, మనం సేవ చేయాలా. మనం నలుగురికి సేవ చేస్తే ఆ నలుగురు తిరిగి ఏదో ఒక రోజు ఎలాగోలాగా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం చేసేది మనకు ఒక బాధ్యత. మనం సమాజానికి తరపున ఒక బాధ్యతగా వహించాలి. మనం సమాజానికి ఒక బాధ్యత ఉన్నది. మనల్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టారనంటే ప్రజలు, అది మనకి ఇచ్చే హోదానో హుందాతనమో కాదు.